జనభేరి న్యూస్కి స్వాగతం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై తన అల్లుడు విమర్శలు గుప్పించారు. చిల్లర రాజకీయాలు చేయొద్దని, ధైర్యం ఉంటే తనతో బహిరంగ చర్చకు రావాలని, తన తండ్రి గురించి ఇంకొకసారి నోరు జారితే తన చరిత్ర మొత్తాన్ని బయట పెడతానని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మిత్రులందరికీ నా నమస్కారాలు. నిన్నటి రోజు మీడియాలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం గారు కొన్ని మాట్లాడినారు. నాకు నిజంగానే సిగ్గుతో తలదించుకునే విధంగా మాట్లాడినారు. ఏమో డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు ఒక సత్యహరిశ్చంద్రుడిలాగా ఆయన జీవితంలో ఏ రోజు అవినీతి చేయనట్టు, ఎప్పుడు అబద్ధాలు మాట్లాడినట్టు చాలా చక్కగా నమ్మించే ప్రయత్నం చేశారు. నిజానికి ఇన్ని రోజులు నేను ఎప్పుడు కూడా అతని మీద వ్యక్తిగత దోషానికి దిగలేదు, కానీ ప్రతిసారి నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా నారాయణస్వామి గారు, నీకు నమస్కారాలు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా నీతివంతుడైతే ప్రత్యక్షంగా డిబేట్ పెడదాం. కార్వేట్ నగర్ నడిబొడ్డుకు వస్తావా లేదా కాణిపాకం గుడికి వస్తావా? రండి, ప్రత్యక్షంగా మాట్లాడదాం. నీ అవినీతి ఏంది, నీ నీతి చరిత్ర ఏంది మొత్తం నేను మాట్లాడతా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, నేను దమ్ము ధైర్యం ఉండి నాకు నిజాలు మాట్లాడే శక్తి నాకుంది. ఈ నిజాలు విని నీకు శక్తి ఉంటే, తట్టుకునే శక్తి ఉంటే ధైర్యంగా రా, ప్రత్యక్షంగా పబ్లిక్లో మాట్లాడుకుందాం. ఊరికి సొల్లు కబుర్లు చెప్తా ఉంటే నేను ప్రతిరోజు గమ్మున ఉండిపోవాలంటే నా వల్ల కాదు. రోజు ఇది ఒక పంచాయతీ అయిపోయింది నీతో. అయ్యా నారాయణస్వామి గారు, ఆ రోజు సత్యవేడులో ఫస్ట్ ఎమ్మెల్యేగా నువ్వు గెలిచినప్పుడు కారుకు గతి లేకుండా నీకుంటే, అదే జయరామ చౌదరి షుగర్ ఫ్యాక్టరీ అతను కారు కొనిచ్చింది నిజం కాదా? మరి ఇది అవినీతి కాదా? అదే శ్రీ సిటీ వాళ్ళు అదే మా పేరు మీద దొంగ అగ్రిమెంట్లు పెట్టి, నీ తమ్ముడు పిల్లకాయల మీద, నా మీద, మా అన్న మీద దొంగ అగ్రిమెంట్లు పెట్టి 14 లక్షల రూపాయలు తీసుకెళ్ళి నీకు ఇన్నోవా కారు కొనిచ్చింది. ఇది అవినీతి కాదా? మరి ఇది నీకు ఎలా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అదేవిధంగా మీరేదో అంటున్నారు, నీవే డైరెక్ట్గా పైన నుంచి కిందకి డిప్యూటీ సీఎం పదవి కింద పడినట్టు మాట్లాడుతున్నావు. నీ చరిత్ర తెలుసుకో. అసలు నీ ఊరేది? నీవు డిఎంపురంలో పుడితే నీకు కూటికి లేకుండా ఉంటే 5 సంవత్సరాల తర్వాత మా తాత, అదే మా అమ్మ, మా నాన్న, మా తాత నిన్ను తీసుకొచ్చి పాదుకులు పెట్టుకొని నిన్ను పెంచింది అవాస్తవమా వాస్తవమా? నువ్వు చెప్పు ధైర్యం. నా తల్లి సంగతి తింటా ఉంటే కూర కారుతుందని జీవితాంతం చెప్పుకొని తిరిగే నీకు ఎక్కడిది రూపాయలు? నీ తమ్ముడు, సొంత తమ్ముడు, చిన్న తమ్ముడు పుణ్యస్వామి గుర్తుండాడా నీకు? మహానుభావ, అతని జీవితాంతం ఆయన సంపాదించిన డబ్బులంతా, అతను రాత్రి పగల కష్టపడి సంపాదించిన డబ్బులంతా నీకు నీ కుటుంబానికి పోయలేదా? నీ కుటుంబంలో బియ్యం నుంచి, ఉప్పు నుంచి, కూరగాయల నుంచి ప్రతి ఒక్కటి కట్లు, పొయ్యికి పెట్టే కట్లు కూడా తీసుకొచ్చి డిఎంపురం నుంచి చేర్చింది వాస్తవం కాదా? నీ పిల్లకాయలు రెసిడెంట్ స్కూల్లో చదివితే నీవు చదివిపించావా? నీకు ఎక్కడిది రూపాయి? నువ్వేమైనా కూలీ పని చేసినావా? బిజినెస్ చేసావా? కాంట్రాక్టులు చేసినావా? మీ తమ్ముడు తీసుకొచ్చి నీకు ఇస్తే నీ పిల్లల్ని చదివించుకున్నావు. సిగ్గు లేకుండా నా భార్య చదివించింది అంటున్నావు. ఎక్కడిది నీ భార్య జీతం? 3000 రూపాయల జీతంలో అంత పెద్ద ఇల్లు కట్టి 3 కూతుర్ని నువ్వు రెసిడెంట్ స్కూల్ చదివించి బ్రహ్మాండం పోషించినావా? సిగ్గుండాలి చెప్పేదానికి మామ. అయ్యా పాదిరుగుప్ప అని పేరు చెప్పుకొని జీవితాంతం పాదిరుకు పేరు చెప్పుకొని జీవితం నీది పాదిరుగుప్ప అనేది. మీ అమ్మ నాన్నది చంద్రగిరి, నీది డిఎంపురం. అయ్యా నిన్ను తీసుకొచ్చి పాదిరుకు పెంచారు. మా అమ్మ నాన్న రాత్రి మన కష్టపడి తన నెత్తుర్ని ఆవిరి చేసుకున్నారయ్యా నీకు చూడడానికి. అందరూ ఇంట్లో ఉండి కష్టపడి కూలీ పని చేసి నిన్ను ఎత్తుకొని పోయి స్కూల్లో పెట్టి చదివిస్తే నువ్వు ఫెయిల్ అయిపోతే డిగ్రీలో మా అమ్మ ముక్కు పుల్లలో కమ్మలు అమ్మి నీకు ఫీజు కట్టింది మర్చిపోయినావా? మా అక్కలు, మా అన్నదమ్ములు, మా తల్లిదండ్రులు అందరూ మీ కుటుంబంలో నీకు ఊడిక చేసి సేవలు చేస్తే నువ్వు పోయి రాజకీయం చేసినావయ్యా. ఏ రోజు నీకు భార్య బిడ్డలు ఇంట్లో అన్నం పెట్టినారా? నిన్ను ఎప్పుడైనా భార్య ఇంట్లో చేర్చిందా? సిగ్గుండాలి. అసలు నువ్వు ఏం మాట్లాడుతావు? నువ్వు అర్థం, అసలు మతి పోయిందా? మతి ఉండి మాట్లాడు, నాకు అర్థం కావట్లా. ఇన్ని రోజులు పోని ఇంటి గౌరవం బయట పడుకోదని ప్రశాంతంగా ఉంటాము. నువ్వు రెచ్చగొడతా ఉంటే రెచ్చిపోవాల్సి వస్తుంది. ఇంక మీద చిన్న పిల్లలను చూడకుండా ఆడబిడ్డలు కూడా నడిదారులు పెడుతున్నావు. సిగ్గుందా నువ్వు? అయ్యా మహానుభావ, తిరుమల టికెట్లో నీ కూతురు దగ్గర అమ్మించింది నిజమా కాదా? విజిలెన్స్లు పట్టుకోలేదా? నేను చెప్పాను, అది పేపర్లో రాలేదా? పబ్లిక్ కావలేదా? నువ్వు పోయి విజిలెన్స్ అధికారులు కాళ్ళు పట్టుకోలేదా? ఒక పెద్ద ఆయన పోయి రాజకీయంగా నీ గురువుని పోయి కాళ్ళు పట్టుకొని విడిపించుకోలేదా? సిగ్గుందా నువ్వు? నీతో అంటావు, నాకు అర్థం కాదు. మహానుభావ, మా నాయన అవినీతి పడంటావా? మా నాయన జీవితాంతం నీతివంతుడిగా మీ కాళ్ళకి దగ్గర పడ్డాయా? నీ కాళ్ళ కింద బతికినాడా? నువ్వే చెప్పినావయ్యా. ఈ రోజు మా నాయన అవినీతి పడని చెప్పినందుకు నీకు ఏమైనా సిగ్గు ఉంది? అసలు మా నాయన మీద కేసు ఉందంటున్నావు కదా. ఈ రోజు చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ కేసు తీసుకుంటారా, నువ్వు రీఓపెన్ చెయ్యి. నేను సవాల్ ఇస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే మా నాయన అవినీతి పడని నువ్వు నిరూపించు. నువ్వు దేనికైనా సిద్ధము.
నీలాగా లంగడా మాటలు మాట్లాడి రోజుకొక మాట పూటకొక డ్రామాలాడు నీ మనస్తత్వం రాక్షస మనస్తత్వము. ప్రతి ఒక్కరికి నీతులు చెప్తావు. పగలెందుకు, ప్రతీకారం ఎందుకో, కక్షలు కార్పణలు వద్దు, చనిపోతే ఇట్లా 3 అడుగులు అట్లా 6 అడుగులు అంటావు. సిగ్గుందా నీకు? ఏ రోజైనా నువ్వు ఈ రకంగా బతికినావా? నీలో పగలేదా, ప్రతీకారం లేదా? నీలో అసలు కసి కార్పణ అన్నీ నీలో ఉన్నాయి. అసలు ఈ రోజు నీ కూతురుని తీసుకొచ్చి సిగ్గు లేకుండా రాజకీయ వారసులు చేసి, నీ కూతురు ఏ ఊరయ్యా? నువ్వు చిత్తూరులో పిల్లనిచ్చి పంపించేసినావు కదా. నీ కూతురు అంటున్నావు. ఎక్కడి నుంచి నీ కూతురు? ఏ ఊరు అసలు? స్థానికురాలా? నీ తమ్ముడు కొడుకు నా సొంత బిడ్డతో సమానం. నా తమ్ముడు చనిపోయాడు, ఈ బిడ్డలకి నేనే తండ్రి, ఈ బిడ్డలో నేను దత్తత తీసుకున్నానని చెప్పి ఉదయ్ కుమార్ అనే పేరు విన్నావా? అసలు గుర్తుందా? అమెరికాలో ఉన్నాడంటున్నావు కదా. ఆ బిడ్డని నువ్వు రాజకీయంగా వారసుగా ఎందుకు చేసుకోలేదయా? వాళ్ళ తమ్ముడు ఇంకో విజయ్ కుమార్ ఉన్నాడు, వాడిని ఎందుకు రాజకీయంగా తీసుకెళ్ళలేదు? సర్పంచ్కి కూడా నిలబెట్టినాడు కదా విజయ్ కుమార్ అతను. నువ్వు నీతివంతులు అంటున్నావు కదా. ఆ బిడ్డల కష్టాన్ని నువ్వు తినలేదా? ఆ బిడ్డల్ని జీవితాంతం వాళ్ళు సంపాదించిన డబ్బులతో నీకు నీ కూతురికి వాళ్ళు ఇవ్వలేదా? నువ్వు దమ్ము ధైర్యం ఉంటే కాణిపాకం వచ్చి సత్యం చేయి. వీళ్ళ దగ్గర నేను రూపాయి తినలేదు, నువ్వు సత్యం ఎక్కడ నువ్వు ఏ రూపంలో సంపాదించిన డబ్బులు? కూలి చేసినావా, వ్యాపారం చేసినావా, ఏమైనా బిజినెస్లు చేసినావా? ఎక్కడ చేసినావు చెప్పు? నువ్వు ఎక్కడ రూపాయి సంపాదించావు? ఈ రోజు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి నీ కూతుర్లకు పోస్తుంటే మేమైనా భరిస్తున్నాము. నీ కూతుర్లు కెనడా నుంచి గతి లేకుండా ఉద్యోగాలు పోగొట్టుకుని ఇక్కడికి వస్తే వచ్చిన వెంటనే 30 లక్షల రూపాయలు ఇన్నోవా కారు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఇది అవినీతి కాదా? మరి ఏమో నీకేమైనా ధర్మానికి ఏమైనా ఇచ్చేస్తారా డబ్బులు? నాకు అర్థం కావట్లేదు. 5 కోట్లు పెట్టి 6 నెలల్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ పెట్టి పైన పెట్టి కట్టినవి, ఇది అవినీతి కాదా? రెండో కూతురికి తిరుపతిలో పోయి ఒక బ్రహ్మాండంగా ఒక అపార్ట్మెంట్ కట్టున్నావు 10 కోట్లు పెట్టి, అది అవినీతి కాదా? ఎక్కడి నుంచి సంపాదించేశారు? నీ రెండో కూతురికి జాబ్లా? రెండో ఒక్క జాబుతో కుటుంబం గడవడమే కష్టం ఫారిన్ లో. నీవు ఇవన్నీ చెప్పకూడదు ఇంతకాలం భరించిన నీ కూతురు దగ్గర మాట్లాడుతున్నావు. సిగ్గుందా నీకు అసలు? నీ చరిత్ర కానీ నేను తీసుకొని బయట పడితే 2 రోజులు కూడా నువ్వు భరించలేవు, బయట తిరగలేవు రోడ్డు మీద. దయచేసి చెప్తున్నా, ఇక మీదట మా అమ్మ నాన్న జోలికి వచ్చినా, నా కుటుంబం జోలికి వచ్చినా నీకు జరిగేది ఇంక నేను చెప్పను, నువ్వు అనుభవించి తీరుతావు. దయచేసి ఒకటే చెప్తున్నా, నీతిగా మాట్లాడడం నీ వల్ల కాదు. నువ్వు నీతి పరుడు కాదు. నీకు జీవితాంతం కుట్రలు కుతంత్రాలు తప్ప నీకు వేరే తెలియదు. సొంత చెల్లిని వెన్నుపోటు పడలేదు నువ్వు. మా తల్లి చేసిన నేరం నువ్వు చెప్పగలవా? ఆమె రాత్రి పగలు కష్టపడి నిన్ను పోషించలేదా? నీ కూతుర్ని పెంచలేదా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడి నుంచి దిగినావు, ఎక్కడి నుంచి పెరిగినావు మర్చిపోతున్నావా? నీ కూతురుతో సమానంగా అన్నదమ్ముల పిల్లకాయలు చూస్తున్నావా? నీకంటే ఎక్కువ నీ అన్నదమ్ములు మా అమ్మ మీ కూతురుని కానీ నీ భార్య బిడ్డలు అందరినీ చూడలేదా బాగా? నువ్వు సిగ్గుతో తలదించుకునే విధంగా ప్రవర్తించొద్దు. నీ బండారాన్ని బయటపడితే 2 రోజుల్లో నువ్వు ముడ్డముళ్ళు సర్దుకొని మరి ఊరు వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తెప్పించుకోక మహానుభావ. నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, నేను కానీ మా తండ్రి కానీ మా తల్లి కానీ మా కుటుంబం మీద నువ్వు అవినీతి ఆరోపణలు చేస్తే మాత్రం నువ్వు ఏ గతి అవుతావో నీకే అర్థమైపోతుంది. ఇప్పుడు నీ ప్రవర్తన నీకే తెలిసిపోతుంది. దయచేసి చెప్తున్నా, నిజంగా నువ్వు నీతివంతుడైతే నీవు రాజకీయంగా ఎలా ఎదిగావు? మేమందరూ సాయం చేయలేదా? సత్యవేడిలో 3 సార్లు వేసినప్పుడు మేము చందాలు వేసుకుని లక్షల రూపాయలు నీకు కట్టబెట్టలేదా? ఎక్కడి నుంచి ఆ డబ్బులు? మా రెక్కల కష్టం నీకు ఇలేదా? ఈ రోజు ఏందో నువ్వు రాజకీయం నువ్వేదో నేరుగా పైన నుంచి కింద దిగినట్టు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు ఎన్నుపోటుదాడు నీకంటే వెన్నుపోటుదాడు ఎవడయ్యా? కాంగ్రెస్ లో 40 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్కి ఎన్నుపోటు పొడిచి జగన్ పార్టీలో చేరలేదా? సిగ్గు లేకుండా మాట్లాడతావు. అలాంటి వెన్నుపోట్లు మేము పోవడమయ్యా? శర్మిలమ్మ పార్టీ పెట్టింది. శర్మిలమ్మ ఎక్కడ పార్టీ పెట్టింది? రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జీవితాంతం ఉండి తన తుది ప్రాణం వరకు ఉంటే తన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి మాకందరికి అండగా ఉంది. మహానుభావ అదని తెలుసుకో. శర్మిలమ్మ పార్టీ పెట్టలేక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉంది. సిగ్గు లేకుండా నువ్వు కాంగ్రెస్ పార్టీతో ఉండి కాంగ్రెస్ పార్టీలో పదవులు పొంది కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా అయ్యి సిగ్గు లేకుండా పోయి జగన్ పార్టీలో చేరిండావు. నీకు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. నీ అవినీతి ఏందో నీకే తెలుస్తుంది. నీ పనికిమాలిన చేతలు, నీ పనికిమాలిన మాటల వల్ల విస్తుపోయి చచ్చిపోతుంటారు జనాలు. దయచేసి ఒకటే చివరిగా చెప్తున్నా, భూములు అంటావు. నువ్వు చాలా ఇంటర్వ్యూలు చెప్పినావు. నీకు 1 సెంటు భూమి లేదు, మొత్తం మా మామ సంపాదించిందన్నావు. నీ మేనమామను సాకింది మా అమ్మ. భూములంతా మాకు ఇచ్చిన అన్నావు. నిజంగా మాకు భూములు ఇచ్చినావా? బహిరంగ సభకి రా, మాట్లాడదాం. సిగ్గు లేకుండా మా తల్లికి ఇచ్చిన భూములను కూడా మీ భార్య పేరు మీద రాసుకుని దొంగతనంగా ఈ రోజు దోచుకొని పోయినావు. ఇవన్నీ బయట పెట్టకూడదనుకుండా ఈ రోజు మళ్ళీ పెట్టవలసిన అవసరం వచ్చింది కాబట్టి చెబుతున్నా. నిజంగా చెప్తున్నా, నీవు నీ కూతుర్లు నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ఉంటేనే సరే. లేదంటే మాత్రం ఇక మీదట నేను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది ప్రశ్నే లేదు. నువ్వు దేనికైనా రెడీ అంటే నేను దేనికైనా రెడీగా ఉంటాను. దొంగచాటు మాటలు మాట్లాడకొద్దు.
కొంగుచాటు రాజకీయాలు చేయొద్దు. నువ్వు నిజంగా రాజకీయ వ్యభిచారి. నువ్వు నీ రాజకీయ కోసం, నీ స్వార్థం కోసం కష్టపడి రాత్రి బొగులు 40 సంవత్సరాలుగా ఊడిగి చేయించుకుని మా దగ్గర కూలి పని చేసుకున్నావు, మా దగ్గర అంట్లు దొమ్మిచ్చినావు, మా దగ్గర అన్నం చేయించావు, టీ కాపులు పెట్టించావు. నీ కూతుల దగ్గర, నీ అల్లుల దగ్గర చేయించలేదు మహానుభావ. అది గుర్తుపెట్టుకో. ఇది చివరిగా చెప్తున్నా, ఇది లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి మా తండ్రి గురించి నోరు జారితే నీకు 2 నాలుకలని అందరూ చెప్తా ఉంటారు. నీకు 2 కాదు స్వామి, నీకు 100 నాలుకలు ఉంది. 100 నాలుకలు 100 రకాలుగా మాట్లాడుతుంది. ఈసారి చెబుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రైట్గా కేసు ఓపెన్ చేయి, మా నాయన మీద కేసు రీఓపెన్ చేయి, నిరూపించు. లేదా నోరు అదుపులో పెట్టుకో. 3వ లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తున్నా. సొంత చెల్లె సావిత్రమ్మ గుర్తుందా నీకు? చనిపోయింది. ఎందుకు చనిపోయింది? నీ వల్ల కదా. నీ వల్ల ఆత్మహత్య చేసుకోలేదా? సొంత చెల్లెలు కష్టాల్లో నీ గడప దగ్గరకు వస్తే నా గడప ఎక్కొద్దు, మర్యాదగా బయట పోని తరుముకున్నావే నువ్వు నా భార్య. ఆ మనస్తాపం చెంది ఆమె పోయి సూసైడ్ చేసుకోలేదా? ఆ తల్లిదండ్రులు లేని బిడ్డను మా తమ్ముడిని ఎత్తుకుని జైల్లో పెట్టలేదని నువ్వు నిరూపించు. కాణిపాకరా, నువ్వు సత్యం చేయి. మా తమ్ముడిని చరణ్ రాజ్ని ఎత్తుకుని నువ్వు జైల్లో పెట్టలేదు, నువ్వు నిరూపించు. నువ్వు మగాడైతే ఆ రోజు నీ కాళ్ళ మీద వచ్చి నేను పడతాను. అంతేగాని ఈ రకంగా చిల్లర రాజకీయాలు చేయొద్దు. మా పిల్లనిచ్చిన మామిట్లో నువ్వు మందు పెట్టలేదా? 2014లో మందు పెట్టి మళ్ళీ వాడిని ఎత్తి కేసులు పెట్టి ఇరికిచ్చి జైలుకి పంపించిన మహానుభావుడు నువ్వు. దయచేసి చెప్తున్నా, ఇక మీదట నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ చరిత్ర మొత్తం గుట్టు మొత్తం ఇప్పేస్తాను. తర్వాత నీ ఇష్టం. మళ్ళీ ఇంకొకసారి నా జోలికి, మా తల్లిదండ్రుల జోలికి వస్తే మాత్రం నేను నిజంగానే కూడా ఇంకా నేను ఉపేక్షించలేదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విన్నవించుకుంటాను.